నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, తాంత్రికులు డాక్టర్ భార్గవ దేవన గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. చాలా మంది మనం వింటూ ఉంటాం, నెక్క తోక తొక్కిన అదృష్టం వరిస్తును. అసలు ఈ నెక్కల కాన్సెప్ట్ ఏంటంటే నిజంగా నెక్కలకి అంత ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ నెక్క ఏడుస్తే అదేదో దుష్టశక్తిగా భావిస్తారు, కానీ నెక్క తోక తొక్కితే అదృష్టంగా భావిస్తారు. ఈ నక్కల కాన్సెప్ట్ గురించి ఒకసారి వివరంగా చెప్పండి. అసలు నక్కతోక తొక్కితే అదృష్టం అనేది మనం వింటా ఉంటాం. నక్కతోక తొక్కినాడ్రా అంటాడు. ఏమిటి నక్క అని మనం పరిశీలన చేస్తే, నక్క అనేది బుధగ్రహానికి సంకేతం. బుధగ్రహానికి సంకేతం. అది కాక నక్క అనేది తెలివికి సంకేతం. నక్క తెలివి అంటాం కదండి మనం. అంతే డేంజర్ తెలివి. అది తెలివి కూడా కాదు, పనికొచ్చే తెలివే. కొంచెం కన్నింగ్ గా ఉంటుంది ఆ తెలివి. అందుకే బుధగ్రహము పర్ఫెక్ట్ గా కుదిరిన వాళ్ళు మోసగాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే బుధుడు అంటేనే మోసం, నక్కంటేనే మోసం చేసే తెలివి దానికి ఉంటుంది. మనం ఎన్నో పంచతంత్ర కథల్లో కూడా వింటూ ఉంటాం. నక్క మోసం, ఏదో నక్క బావా అని కొన్ని కథలు కూడా వింటూ ఉంటాం. సో ఈ నక్క అనేది ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఒక తెలివికి సంకేతం. అటువంటి తెలివి దాన్ని మనము తొక్కడం అంటే ఆ కాన్సెప్ట్ క్రియేట్ చేస్తారు. అలా తొక్కడం ద్వారా చాలా మంచి బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది మరి ఏమో మరి ఆ నక్క తొక్కడం. కానీ నక్క సింబాలిజం దాన్ని రిప్రజెంటేషన్ అయితే ఇదే. సో ఇలా బుధుని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ నక్కలు. ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలండి, మా ఊరు సైడు ఈ నక్కరానులు అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఈ నక్కరానులు అంటే ఈ నక్క ఫ్యామిలీ ఫోటోని పెట్టుకుంటా ఉంటారు మా సైడ్. ఫ్రేమ్ చేసి పెట్టుకుంటా ఉంటారు. కొన్ని చోట్ల దేవాలయాల దగ్గర వీటిని నమ్ముతా ఉంటారు. నక్కరానులు అంటారు వీటిని. నన్ను చూడు యోగం పొందు. ఈ నన్ను చూడు యోగం పొందు ఎందుకంటే నక్కతో ఒక పొదుగులను తొక్కలేరని ఈ కాన్సెప్ట్ వచ్చిందేమో. ఈ నక్కల్ని చూడడం ద్వారా బుధ ఎనర్జీ పెరుగుతుంది. ఆ బుధ ఎనర్జీ కోసమే ఈ నక్కరానులు క్రియేట్ అయ్యారన్నమాట. ఫ్యామిలీ నక్క ఫ్యామిలీ అనేది ఉంటుంది ఈ ఫోటోలో మీకు. నన్ను చూడు యోగం పొందు, అదేండి ఈ నక్క కాన్సెప్ట్. నక్క అంటే బుధుడు. కానీ నెక్క తోకకున్న మహత్యం ఏంటంటారు? అంటే తొక్కుతా లక్క అంటారు. అసలు అదే కొన్ని ఏదో దాంట్లో కలిసిపోయి ఉంటది అన్నది. ఆ నక్క తోక తొక్కడం అనేది అయితే నాకు తెలియదు, కానీ నక్క అనేది మటుకు బుధుడు అనేది తెలుసు. అక్కడ వరకు నాకు తెలుసు. ఆ తోక అనేది మరి ఎందుకు వచ్చిందో, దాన్ని తోక తొక్కడం అనేది ఎందుకు అంటారో అనేది కూడా తెలియదు. ఏదో నక్క తోక తొక్కడం అంటే నెగిటివ్ ఇంపాక్ట్ పోయి పాజిటివ్ ఇంపాక్టే. అందుకే నక్క తోక తొక్కాడ్రా అంటారు. అవును, అలా. ఓకే సార్. సో నక్కలు అనేవి ఇంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి. అందుకని ఎవరైనా బుధుడు బాగలేని వాళ్ళు కూడా నక్క బొమ్మలు ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే. చాలా థ్యాంక్ యూ అండి. నమస్తే. మంచి కాన్సెప్ట్ చెప్పారు. చూసారుగా, మరొక టాపిక్ తో కలుద్దాం.